అందరికీ నమస్కారం. కుంభరాశివారికి మే 23, 24, 25 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారిది ఎంత గొప్ప రాసో తెలుసా? సాక్షాత్తు శని భగవానుడు మీకు అధిపతి. అందుకే మీలో ఓ ప్రత్యేకమైన క్రమశిక్షణ, ఓపిక, న్యాయబుద్ధి ఉంటాయి. మీరు వాయు తత్వానికి చెందినవారు కాబట్టి మీ ఆలోచనలు చాలా విశాలంగా, వినూత్నంగా ఉంటాయి. లోకం పోకడను ముందే పసిగట్టగలిగే తెలివితేటలు మీ సొంతం. ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి దాని మంచి చెడ్డలను బేరీజు వేసుకునిగాని మీరు ఒక నిర్ణయానికి రారు. మీది పైకి కనిపించే గంభీరత్వమే కాని మనసు మాత్రం వెన్న. ఇతరులకు సహాయం చేయాలనే తపన మీలో ఎప్పుడూ తొంగిచూస్తూ ఉంటుంది. సమాజం బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. నిజమైన స్నేహితులకు మీరు ప్రాణం పెట్టేస్తారు. మీ దగ్గర దాపరికముండదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. కొన్నిసార్లు మీ సూటితనం కొందరికి నచ్చకపోవచ్చు కాని మీ ఉద్దేశం ఎప్పుడూ మంచిదే. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం, ఏదైనా కొత్తగా కనిపెట్టాలనే ఆరాటం మీలో నిరంతరం రగులుతూనే ఉంటాయి. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా మీ ప్రత్యేకతను చాటుకుంటారు. గుంపులో గోవిందలా కలిసిపోవడం మీకు అస్సలు నచ్చదు. మీకంటూ ఓ ప్రత్యేకమైన దారిని మీరే సృష్టించుకుంటారు. మీ ఆలోచనలు 10 మందికి ఉపయోగపడేలా ఉంటాయి. నిజానికి మీలాంటివాళ్లు ఈ సమాజానికి ఒక వరం లాంటివాళ్లు. కష్టమొచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడే మీ తత్వం అందరికీ ఆదర్శం. మీలో మానవత్వం ఎక్కువ. అందుకే మీరు అందరినీ సమానంగా చూస్తారు. మీ దార్శనికత, మీ నిబద్ధత, మీ సేవాగుణం మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కుంభరాశిలో పుట్టిన మీరు నిజంగా ధనిజీవులు. మీ మంచి మనస్తో, మీ అద్భుతమైన ఆలోచనలతో ఈ లోకానికి మరింత వెలుగునివ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీ ప్రత్యేకత ఎప్పటికీ తగ్గదు. మీ గొప్పదనం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. కుంభరాశివారికి మే 23, 24, 25 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 23వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సమయం చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది. మీ మాటతీరు చాలా మధురంగా ఉండటం వల్ల ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా చిన్న శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకునే అవకాశముంది. బంధువుల నుండి కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చు. ఇది ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం, వేళకు భోజనం చేయడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా అవి త్వరగానే తగ్గిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ పనులలో చురుకుదనం కనబరుస్తారు. మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. సహోద్యోగులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశముంది. మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా కూడా డబ్బు చేతికి అందవచ్చు. కుటుంబ అవసరాల కోసం, సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేయడానికి ఇది మంచి సమయం. మీ తెలివితేటలతో వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించగలుగుతారు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత బాగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఉపాధ్యాయుల నుండి మరియు పెద్దల నుండి మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు. మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వివాహితులైన వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరి మధ్య అవగాహన మరింత బలపడుతుంది. కుటుంబ విషయాలలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న సంతోషాలు పంచుకుంటారు. ప్రేమికులకు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. కుంభరాశివారికి మే 24వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిపే అవకాశముంది. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన లేదా ఆస్తులకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రావచ్చు. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించడం అవసరం.
మాటలో సౌమ్యత పాటించడం వల్ల అనవసరమైన వాదనలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఛాతీకి సంబంధించిన చిన్న ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి వంటివి కలగవచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనముంటుంది. నీరు ఎక్కువగా తాగడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు పని ప్రదేశంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. పనిభారం కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది. సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుతో ఉండటం మంచిది. మీ పనులపై మీరు పూర్తి శ్రద్ధ పెట్టడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది, కాని ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా వాహనాల మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించడం అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు భాగస్వాములతో స్పష్టమైన సంభాషణలు చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఈరోజు ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణముంటుంది. తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. స్నేహితులతో కలిసి చదువుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఇంటికి సంబంధించిన లేదా ఆర్థిక విషయాలపై చర్చలు జరిగే అవకాశముంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమికులకు ఈరోజు మీ మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం వల్ల మీ సంబంధం దెబ్బతినకుండా ఉంటుంది. కుంభరాశివారికి మే 25వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ తోబుట్టువులతో లేదా దగ్గరి బంధువులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. వారితో మీ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం పంచుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న ప్రయాణాలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు నిన్నటికంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా కూడా ధైర్యంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా కొంత ఉపశమనం పొందుతారు. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ ఆలోచనలను, ప్రణాళికలనుపై అధికారులతో పంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ చొరవ, ధైర్యం మీకు ప్రశంసలు తెచ్చిపెడతాయి. సహోద్యోగుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లేదా కమ్యూనికేషన్ సాధనాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. డబ్బు విషయంలో కొంత పొదుపు పాటించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మార్కెటింగ్ మరియు ప్రచార కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. మీ ధైర్యమైన నిర్ణయాలు వ్యాపారంలో మంచి ఫలితాలనిస్తాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. విద్యార్థులకు ఈరోజు చదువుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, రాయడానికి ఇది చాలా మంచి రోజు. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది. మీ ఏకాగ్రత బాగా ఉంటుంది. ఇది పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య మంచి సంభాషణలు జరుగుతాయి. ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. చిన్న చిన్న విహారయాత్రలకు లేదా బయటకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో ఆనందంగా గడపడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం లేదా కలిసి సినిమాకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కుంభరాశివారు పాటించదగిన కొన్ని సాధారణ పరిహారాలు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం రోజున శనీశ్వరుడికి పూజలు చేయడం చాలా మంచిది. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయడం, లేదా శని ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయడం వంటివి చేయవచ్చు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా వారికి సహాయం చేయడం వల్ల కూడా శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం. హనుమంతుడిని ఆరాధించడం కూడా కుంభరాశివారికి చాలా మేలు చేస్తుంది. రోజూ హనుమాన్ చాలీసా చదవడం లేదా శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లడం వల్ల కష్టాలు తొలగి మనోధైర్యం పెరుగుతుంది. కుంభరాశివారు కొంచెం మొండి పట్టుదల కలవారు కాబట్టి కొన్నిసార్లు అనవసరమైన వాదనలకు దిగుతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంతవరకు ఓపికగా ఉండటానికి ప్రయత్నించాలి. ధ్యానం చేయడం, యోగా చేయడం వంటివి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేయడం వల్ల కూడా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా ఉండటం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. కుంభరాశివారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం చాలా మంచిది.
ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. అలాగే గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో తూర్పు దిక్కున తులసి మొక్కను పెంచి రోజూ నీరు పోసి పూజించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి సుఖసంతోషాలతో జీవించవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.